నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పశ్చిమాసియాలో తీవ్ర రూపం దాల్చిన యుద్ధం. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడితో తారాస్థాయికి ఉద్రిక్తతలు. ఇరాన్ భవిష్యత్తు కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ. యుద్ధ గమనంపై చైనా, రష్యా నిర్ణయాల ప్రభావం. బనకచర్ల ప్రధాన ఎజెండాగా నేడు మంత్రివర్గ సమావేశం. ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీని అడ్డుకునే వ్యూహాలపై చర్చ. స్థానిక ఎన్నికల కసరత్తుపై దృష్టి పెట్టిన కాంగ్రెస్. పీసీసీ కమిటీలకు దిశానిర్దేశం చేయనున్న రాష్ట్ర నాయకత్వం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో విషాదం. చెరువులో పడి 2 మృతి, మునిగిపోతున్న మరొకరిని కాపాడిన స్థానికులు. అట్టుడుకుతున్న పశ్చిమాసియా అగ్నికి అమెరికా ఆజ్యం పోసింది. ఇజ్రాయెల్కు మద్దతుగా రణరంగంలోకి దిగి ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా దాడులతో విరుచుకుపడింది. అత్యంత శక్తివంతమైన B-2 బాంబర్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో 3 అణుస్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ 40 క్షిపణులతో దాడులకు దిగింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా యుద్ధరంగంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్పై అగ్రరాజ్యం దాడితో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో అణుకేంద్రాలే లక్ష్యంగా శక్తివంతమైన B-2 బాంబర్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అగ్రరాజ్యం దాడులు చేసింది. పర్వతాల అడుగున 90 మీటర్ల లోతున ఉన్న ఫోర్డో కేంద్రంపై B-2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబుల్ని వేసింది. 13,500 కేజీల ఈ GBU-57 బాంబులు పర్వతాల్లో అడుగుకు దూసుకెళ్లి పేలిపోయాయి. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి లక్ష్యాల్ని ఛేదించి క్షేమంగా తిరిగొచ్చాయి. ఇదే సమయంలో సబ్మెరీన్ల నుంచి 30 తోమహాక్ క్షిపణులతో మిగిలిన అణుకేంద్రాలపై విరుచుకుపడింది. ఫోర్డో అణుకేంద్రం ప్రవేశ మార్గం ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే ట్రంప్ ఇరాన్పై దాడికి దిగారు. అణుస్థావరాల్ని ధ్వంసం చేశామని, ఫోర్డో నాశనమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా బలగాలపై దాడులు చేస్తే మళ్లీ విరుచుకుపడతామని హెచ్చరించారు. శాంతి కావాలో, విషాదం కావాలో తేల్చుకోవాలని ఇరాన్కు హితవు పలికారు. A short time ago, the U.S. military carried out massive precision strikes on the 3 key nuclear facilities in the Iranian regime: Fordo, Natanz, and Esfahan. Everybody heard those names for years as they built this horribly destructive enterprise. Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేశారు. మీ సాహసోపేత నిర్ణయం అద్భుతమని, చరిత్ర గతిని అమెరికా మార్చనుందని ట్రంప్ను నెతన్యాహు ప్రశంసలతో ముంచెత్తారు. ఇరాన్తో యుద్ధం చెయ్యబోమని, ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అణుకేంద్రాల లక్ష్యంగానే సాగాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ స్పష్టం చేశారు. అమెరికా యుద్ధ సమర్థతను ప్రపంచానికి చాటి చెప్పేలా 14 బంకర్ బస్టర్ బాంబులతో అణుకేంద్రాల్ని ధ్వంసం చేశామని అమెరికా త్రివిధ దళాల అధిపతి, వైమానిక దళాధిపతి డాన్ కెయిన్ దాడుల ప్రణాళికల్ని వివరించారు. ఇరాన్లోని అణుకేంద్రాల్ని ధ్వంసం చేసేందుకు అమెరికా 7B, 2 స్పిరిట్ బాంబర్లు అమెరికాలోని మిస్సోరీ నుంచి దాదాపు 18 గంటల పాటు ప్రయాణించాయి. ఈ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరిన 7B-2 బాంబర్లో
14 బంకర్ బస్టర్ బాంబుల్ని మోసుకెళ్లగా వీటితో పాటు 125 యుద్ధ విమానాలు ఆపరేషన్లో పాలుపంచుకున్నాయి. ఇందులో 4, 5 తరాల యుద్ధ విమానాలు ఉండగా యుద్ధ విమానాలకు గాల్లో ఇంధనం నింపే డజన్ల కొద్దీ ట్యాంకర్లు, గైడెడ్ క్షిపణుల జలాంతర్గామి, నిఘా, పర్యవేక్షణ, గూఢచర్య విమానాలు పాల్గొన్నాయి. B-2 బాంబర్లతో పాటు తోమహాక్ క్షిపణులతో ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాల్ని ధ్వంసం చేసినట్లు డాన్ కెయిన్ యుద్ధ ప్రణాళికల్ని వివరించారు. 18 గంటల ప్రయాణం అనంతరం బాంబర్లు 14 బాంబుల్ని జారవిడిచినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు ఖచ్చితమైన లక్ష్యాల్ని ఛేదించగలిగే 75 ఆయుధాల్ని వినియోగించామని, దీనివల్ల 3 అణుస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. President Trump didn't put any conditions. This is not the nature of our relationship, I have to say. We speak openly, we speak as friends, genuine friends. And he's a great leader. But he makes the decisions for America. Did I know? Yes, I knew in advance. That's natural. Just as he knew in advance when we would act, we knew in advance when he would act. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల్ని ఇరాన్ ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ధృవీకరించింది. అయితే తమ అణు కార్యక్రమం ఆగబోదని స్పష్టం చేసింది. దాడులు జరిగిన 3 ప్రాంతాల్లో రేడియో ధార్మికత వెలువడలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. అణు చర్చలకు ఇక తావేలేదని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. తమ దేశానికి తనను తాను రక్షించుకునే హక్కుందని ప్రకటించారు. తదుపరి దారుణ పరిణామాలకు అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. తమ అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అతిపెద్ద రెడ్ లైన్ను అమెరికా దాటిందని ఆరోపించారు. అమెరికా దాడులు చేసిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకుపడింది. 40 క్షిపణుల్ని ఆ దేశంపైకి ప్రయోగించింది. అందులో బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లగల అత్యంత శక్తివంతమైన ఖోరం సెహర్ 4 క్షిపణులు ఉన్నాయి. ఈ దాడుల్లో టెల్ అవీవ్లోని ఒక బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. 80 మందికి స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. అయితే ఆ భవనంతో పాటు ఆ వీధిలోని పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్లోని బెన్ గెరియన్ విమానాశ్రయం, అతిపెద్ద బయోలాజికల్ పరిశోధనా కేంద్రం, బ్యాకప్ మిలిటరీ కమాండ్ హబ్లపై ఇరాన్ దాడులు చేసింది. 14 వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ వరుసగా ప్రయోగించిన క్షిపణుల్ని అడ్డుకున్నామని, ప్రతిగా ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా దాడుల అనంతరం తమ గగనతలాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్లోని డెస్ ఫుల్ విమానాశ్రయంలో F-5 విమానాల్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్ నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ను ప్రస్తుత ఇరాన్ పాలకులు నెరవేర్చకపోతే నాయకత్వాన్ని ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు చేశారు. తాము చేపట్టిన దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని మరో పోస్టు చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని వెల్లడించారు. తమ సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. మరోవైపు ఇరాన్లో నాయకత్వాన్ని మార్చే ఉద్దేశమూ తమకు లేదని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ ఇప్పటికే చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉద్రిక్తతల్ని సడలించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదివారం మోదీతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత దాడులను ఆపేయాలని, శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని మోదీ ఈ సందర్భంగా కోరారు. ప్రాంతీయంగా వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించాలంటే చర్చలే మార్గమని గట్టిగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితిపై ఇరువురు సమగ్రంగా చర్చించుకున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. శాంతి, మానవత్వాల వైపే భారత్ ఉంటుందని చెప్పారు. భారతీయుల్ని ఇరాన్ నుంచి క్షేమంగా తీసుకురావడంలో పెజెష్కియాన్ అందిస్తున్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సహకారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేలా పనిచేసేందుకు కట్టుబాటును ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. తరచూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో రాత్రిపూట భారీ సంఖ్యలో ట్రక్కులు, ఇతర వాహనాలు బారులు తీరినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి. ఖచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో వీటి తరలింపునకు రుజువుగా చెబుతున్నారు. అమెరికా దాడికి ముందే ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు భావిస్తున్నారు. ఈ నెల 19న 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించాయి.
20న అక్కడికి కిలోమీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఖచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో వీటిని తరలించారని అనుమానిస్తున్నారు. ఫోర్డు అణు ఇంధన శుద్ధీకరణ కేంద్రం టెహరాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ యురేనియాన్ని శుద్ధి చేస్తారు. ఇది నతాంజ్ కేంద్రమంత పెద్దది కాదు. ఒక పర్వతం కింద దీన్ని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్లోని క్షిపణి కేంద్రంలో భాగం. ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడుల్ని తట్టుకుని నిలిచేలా 2007లో దీని నిర్మాణం మొదలైంది. ఈ కేంద్రం ఉన్నట్లు అమెరికా, దాని మిత్రదేశాలకు 2009 వరకు సమాచారం లేదు. ఇక్కడ 3000 వరకు IR-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్లు ఉన్నాయి. పౌర సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. రష్యాకు చెందిన S-300ను కూడా ఇక్కడ మోహరించింది. ఈ ప్రాంతం ఇజ్రాయెల్కు పెనుసవాల్గా మారింది. 60% శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఇక్కడ ప్రతి 3 నెలలకు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. నతాంజ్ అణుశుద్ధీకరణ కేంద్రం ఇరాన్ రాజధాని టెహరాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50,000 వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. యురేనియాన్ని 60% శుద్ధి చేస్తుంది. బాంబులకు కావలసిన స్థాయికి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. కోహే కొలాంగ్ గాజ్లా పర్వతాన్ని తొలిచి దాని అడుగున ఈ కేంద్రాన్ని విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పలుమార్లు చేసిన దాడులతో ఇక్కడి ఉపరితల కేంద్రం ధ్వంసమైన భూగర్భ కేంద్రం సురక్షితంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఇస్ఫహాన్ అణు సాంకేతిక కేంద్రాన్ని చైనా సాయంతో 1984లో ప్రారంభించారు. ఇది టెహరాన్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3000 మంది అణు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చైనా ఏర్పాటు చేసుకున్న 3 పరిశోధక రియాక్టర్లు, ప్రయోగశాలలు కూడా ఇక్కడున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన యురేనియం కన్వర్షన్ కేంద్రం, అణు ఇంధన ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఇక్కడే ఉన్నాయి. యురేనియం కన్వర్షన్ కేంద్రం భవనాలపై ఇజ్రాయెల్ ఇప్పటికే వైమానిక దాడులు చేసింది. బనకచర్ల ప్రాజెక్టు వివాదం ప్రధానాంశంగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖలు రాయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి అభ్యంతరాలను తెలిపారు. అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వంతో చర్చించాలా, కేంద్రంపై మరింత ఒత్తిడి చెయ్యాలా, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనే అంశాలపై చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈసారికి ముందుకెళ్లాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 6 రోజుల్లో 7,700 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం నాటికే రాష్ట్రంలో 9 ఎకరాల్లో భూములున్న రైతులకు రైతు భరోసా నిధులు వేశామని తెలిపారు. గడిచిన 7 ఏళ్లలో ఇంత వేగంతో నిధులు జమ చేయడం ఇదే మొదటిసారి అని మంత్రి తుమ్మల వెల్లడించారు. 9 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసేలా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖలు పనిచేస్తున్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఏర్పాటైన పీసీసీ కమిటీలు ఇవాళ రేపు 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. పీసీసీ కమిటీలతో వరుసగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అధినేత మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటనా విభాగం సమావేశంలోనూ ముఖ్య అతిథిగా మీనాక్షి పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘటన కీలక బాధ్యతలు తీసుకుని పనిచేయాలని ఆమె సూచించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పీసీసీ డీలిమిటేషన్ కమిటీ భేటీ కానుంది. కమిటీ సభ్యులతో పాటు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొని దేశం, రాష్ట్రంలో డీలిమిటేషన్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రం నష్టపోకుండా కేంద్రం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన చర్చించనున్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఉదయం 11 గంటలకు జై భీమ్ కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంవిధాన్ బచావో కమిటీ సమావేశం, 3 గంటలకు సంస్థాగత పరిశీలకుల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ కమిటీల ఏర్పాటు తర్వాత తొలిసారిగా గాంధీ భవన్ లో రేపు సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆ తర్వాత పీసీసీ సలహా కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం కొత్తగా ఏర్పాటైన పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై 96 మందికి నియామక పత్రాలు అందిస్తారు. ఈ భేటీల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అసమ్మతి పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తుంది. ఈ విభేదాల పరిష్కారంపై రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ సలహా కమిటీ భేటీలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించి సలహాలు ఇవ్వనున్నట్టు సమాచారం. సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఆర్మీ ఎంసీఎంఈలో 4 ఆగంతకులు చొరబడ్డ కేసులో ఉగ్రవాద కోణం లేదని ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ స్పష్టం చేశారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రధాన నిందితుడు ఆశీష్ పన్నాగం పన్నినట్లు ఆమె తెలిపారు. బీహార్కు చెందిన ఆశీష్ కుమార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన రాకేష్, ఆలియా, నగ్మా భాను హైదరాబాద్లోని ఓ కంపెనీలో సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహించేవారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వారిని నమ్మించి మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఆశీష్ కుమార్ ఆర్మీ పరిసరాల్లోకి ప్రవేశించాడని డీసీపీ తెలిపారు. ఆశీష్ను రిమాండ్ నిమిత్తం చంచల్గూడ జైలుకు పంపినట్లు, మిగిలిన 3కి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. గతంలో బీహార్, కోల్కతాలో సైతం ఆశీష్ కుమార్ ఉద్యోగాల పేరులతో ప్రజలను మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. ఆశీష్ కుమార్ అనే పర్సన్ అండ్ మెయిన్ అక్యూజ్. సో ఇప్పుడు ఈ ఉన్న ముగ్గురిని వాళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్ తో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్ ది, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ ది వేసుకొని ఫేక్ ఐడి కార్డ్ మాత్రం హీ హాజ్ యూస్డ్. అందుకే వీ హ్యావ్ బుక్ దిస్ కేస్ అండ్ బికాస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అది చేశాడు. ట్రెస్ పాస్ ఆల్సో హీ హాజ్ డన్ ఇల్లీగలీ. మిలిటరీ ఏరియాస్ లో ఇట్లా ఇంపర్సనేషన్ చేసుకొని ఎంటర్ అయితే ఇట్స్ అ వెరీ సీరియస్ ఆఫెన్స్. సో ఫర్దర్ ఇంకా వీళ్ళది, ఇంకా ఆయన చెప్పిన స్టోరీ అంత యాంగిల్ అంతా వీఆర్ స్టిల్ వెరిఫైయింగ్. ప్రెసెంట్లీ అయితే హీఈస్ అండర్ రిమాండ్. వీ హావ్ రిమాండెడ్ హిమ్. కొత్త సంప్రదాయాలకు తెరతీసి భక్తులను ఇబ్బంది పెట్టొద్దని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కళ్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాల పనులను ఆయన ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించిన మాజీ మంత్రి జూలై 1న నిర్వహించనున్న కళ్యాణం ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను తగ్గిస్తున్నారని, దాతలకు ఇచ్చే పాసులను తగ్గిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న తలసాని ఈ విషయమై అధికారులను ప్రశ్నించారు. కొత్త విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, పాత పద్ధతులనే పాటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని, అమ్మవారి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ్ శ్రీ మహంకాళి బోనాల జాతర జూలై 11 నుంచి ప్రారంభం కానుంది.
ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ వెల్లడించారు. జూలై 11న గణపతి హోమంతో అమ్మవారి ఘటం ఊరేగింపుతో 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 20న అమ్మవారి బోనాలు, 21న పోతరాజు, రంగం, అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని ఆయన పేర్కొన్నారు. బోనంను ఎంతో పవిత్రంగా భావించే మహిళలపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వైఖరిని మారుతి యాదవ్ ఖండించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఏవైతే పండితులు ఉన్నారో అక్కడ లోకల్ పీపుల్ ఉన్నారో అందరి అభిప్రాయాలు తీసుకునే ఈ నెల 22వ తేదీన అంటే ఈ రోజున బ్రహ్మాండమైన ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి బోనాల సమర్పణ మరియు పట్టు వస్త్రాల సమర్పణ జరపాలని మేము నిర్ణయించాం. కానీ ఈ రాజకీయ ప్రపగండనో మరి ఏమిదో మాకు తెలియదు, వారి కారణాలు అక్కడ లోకల్ రాజకీయాలు కానీ మొత్తం బోనాలని అవమానించే విధంగా ఆయన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు కామెంట్ చేయడం చాలా దురదృష్టకరం. ఆయన తన వాక్యాలు వెంటనే వెనక్కి తీసుకొని మొత్తం యావత్ తెలంగాణ మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలని మా మనవి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పెంజోర్ పెద్దకొర్మ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతలను పోలీసులు నిర్వీర్యం చేశారు. బాంబ్ స్క్వాడ్ సహాయంతో 2 భారీ మందుపాతలను పేల్చివేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగులూరు, మద్దెడ, జంగ్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 మావోయిస్టులను అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.